ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలవబడిన పిలుపుకు తగినట్లుగా దీర్ఘ శాంతముతో కూడిన సంపూర్ణ వినయముతో సాత్వికముతోనూ నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. దేవుడు మన వినికిడిలో తన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మంచిది. దేవుని బిడ్డలారా, చదువుకున్న లేఖన భాగం దేవుడు దేవుని సంఘానికి ఒక జాగ్రత్త తెలియపరుస్తున్నాడు. ఒక జాగ్రత్త. ఏమిటా జాగ్రత్త అంటే ఆత్మ కలిగించు ఐక్యత. సాధారణంగా మనుషులు ఐక్యంగా ఉండడం సాధ్యం కాదు. అనుకుంటాం, అందరం కలిసి మనం అందరం ఒకటే అనుకుంటాం, కానీ వారిలో భిన్న అభిప్రాయాలు వచ్చేస్తాయి. ఒకరికొకరు పొంతన లేకుండా ఉంటాం. మనుషులైతే కలుసుకుని ఉండొచ్చు, 50 మంది 100 మంది 1000 మంది, కానీ అభిప్రాయాలు వేరువేరుగా ఉంటాయి. అయితే దేవుని సంఘములో దేవుని కార్యాలు చూడాలి అంటే ఆ సంఘంలో కావలసింది ఏక మనస్సు ఉండాలి. అపోస్తలుడు ఏక మనస్సు కలిగి ప్రార్థన చేయడం వల్ల పరిశుద్ధాత్మ దేవుడు దిగి రావడం, వారిని అభిషేకించడం, ఘనమైన పరిచర్య జరిగించడం సాధ్యపడింది. ఈ పరిశుద్ధాత్మ కార్యం ఎప్పుడు జరిగిందంటే సంఘంలో ఏముంది? ఏక మనస్సు. కాబట్టి సంఘంలో ఏక మనస్సు కలిగి ఉండాలి. ఈ ఏక మనస్సును కలిగించడానికి పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేస్తున్నాడట. ఆత్మ కలిగించు ఐక్యత. ఎక్కడ ఐక్యత ఉంటుందో దేవుడు వాక్య సాక్ష్యం ఇస్తూ సహోదరుల ఐక్యత కలిగి ఉండుట ఎంత మనోహరం. అక్కడ యెహోవా ఆశీర్వాదం, జీవం ఉన్నది. కాబట్టి ఐక్యతగా ఉండాలి. ఈ ఐక్యతను భంగం చేయడానికి చీకటి ప్రయత్నం చేస్తూ, దుష్టుడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఎప్పటికప్పుడు ఐక్యతను పాడు చేసే ప్రతి విధమైన ఆలోచనలన్నిటినీ తీసేసుకోవాలి. సంఘం ఐక్యంగా ఉండాలి. ఇద్దరు ఏకీభవించి దేనిని అడుగునో అది దేవుడు ఏమన్నాడు? నిశ్చయంగా ఇస్తాను. ఇద్దరు ఏకీభవించండి చాలు. సంఘంలో ఇద్దరు ఏకీభవిస్తే చాలు, దేవుడు కార్యం చేస్తాడు. ఎందుకు ఆ మాట అనాల్సి వచ్చిందంటే ఆ ఇద్దరు కూడా ఏక మనస్సు లేదు. ఇప్పుడు అత్యవసరంగా మన సంఘాల్లో ఏం కలవాలి? ఏక మనస్సు కావాలి, ఐక్యత కావాలి. ఎప్పుడైతే ఐక్యత ఉంటుందో, ఏక మనస్సు ఉంటుందో సంఘం అభివృద్ధిలోకి వస్తుంది. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి ఈ మాటలే తెలియజేస్తున్నాం. ఒక్క మాట చదివి మనం ముగింపు ప్రార్థన చేసుకుంటాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం చూడండి. సహోదరులారా, మీరందరూ ఏక భావముతో మాట్లాడవలననియు మీలో కక్షలు లేక ఏక మనస్సుతోనూ ఏక తాత్పర్యముతోనూ మీరు సన్నద్ధులై ఉండవలననియు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మిమ్మును వేడుకుంటున్నాను. మీరందరూ ఎలా ఉండాలి? ఏక మనస్సు ఉండాలి, ఏక భావమైన మాట ఉండాలి, ఏక తాత్పర్యం ఉండాలి. ఇది అవసరం సంఘానికి. సంఘానికి మనకి రావాలి కాదు, ఉన్న వారిలో ఏక మనసు వస్తే చాలు. మిగిలిన శేషం దేవుడు తీసుకొస్తాడు. కాబట్టి అత్యవసరంగా సంఘంలో ఏక మనసు, ఆత్మ కలిగించే ఐక్యత మనం కాపాడుకోవడానికి శ్రద్ధ కలిగి ఉందాం. ఐక్యంగా ఉండాలని మనం ప్రార్థన చేద్దాం. ప్రభు కొరకు కార్యాలను తలపెడతాం. దేవుడు మన పక్షాన ఉన్నాడు కాబట్టి మనం ఎలాంటి కార్యాలు చేయడానికి కూరుకోవాలి తెలుసా? శూర కార్యాలు చేయడానికి కూరుకోవాలి. అంతేనా? అప్పుడు దావీదు భక్తుడు ఏమని సాక్ష్యం ఇస్తున్నాడు? నాకు నా వేళ్ల యుద్ధం నేర్పువాడు, ఆయన యుద్ధాన్ని నేర్పేవాడు, యుద్ధాలు చేయించేవాడు, గొప్ప కార్యాలు చేయించేవాడు దేవుడు. కాబట్టి మనం కూడా దేవుళ్ళు మనం గొప్ప కార్యాలు చేయాలంటే ముందు మన సంఘంలో ఏం కలిగి ఉండాలి? మనం ఏక మనస్సు, ఆత్మ కలిగిన ఐక్యత మనం కలిగి ఉంటే గొప్ప కార్యాలు మనం చూస్తాం. కాబట్టి దాని యందు మనం జాగ్రత్త కలిగి ఉందాం.